డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తంగలపల్లి మండలం నరేళ్లలోని తెలంగాణల బాలిక గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. మల్లాపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ తనిఖీ. మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ కేటీఆర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో. ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు జీవన సాఫల్య పురస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాస రచన పోటీలు నిర్వహించినట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ చంద్రయ్య. భీమేశ్వర ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. సిరిసిల్లలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రగతిని పరిశీలించిన సచ్ సీఈఓ దివ్య దేవరాజన్. తాండూరు మున్సిపల్ పరిధిలో 50 లక్షల వ్యయంతో నిర్మాణం గావిస్తున్న ముదిరాజ్ భవన పనులకు శంకుస్థాపన చేసిన పశు సంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు శాసనసభ్యుడు బి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ సుధీర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి మాధవిరెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలైనా లెక్క చేయకుండా వీర బడుగు బలహీన వర్గాల కోసం పెద్దోన్ని కొట్టి పేదోనికి పెట్టేటట్టు తత్వం ఉన్న పండగ సాయన వారసులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ఒక ముదిరాజ్ భవన నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున వేదిక మీద ఉన్న వాళ్ళందరి తరఫున నేను ముందు మనోహర్ గారికి ఓ చక్కటి ఆలోచన, నమ్ముకున్నోడి కోసం చెయ్యాలనే తపన ఆ రోజు మీ ఎంబడి ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను చెయ్యాలని, గెలిచినా ఓడినా ఖచ్చితంగా మీకు స్థలంతో పాటు నా జేబుకెంచిన డబ్బుతో మీకు భవనాన్ని నిర్మాణం చేస్తానన్నటువంటి మనోహర్ గారికి గట్టిగా మీ అందరూ తప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను ఇంతకుముందు అడిగింది కాబట్టి మాట్లాడేటప్పుడు చెప్తా, కానీ ఒక మాట ముగిస్తా. మనోహర్ స్టార్ట్ చేసినటువంటి ఈ భవనాన్ని ఆయన 50 లక్షలు ఇచ్చిన తర్వాత ఒకరు పూర్తి కాకపోతే ఎంత డబ్బైనా సరే ఖచ్చితంగా భవన నిర్మాణానికి నేను ఉంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ఆ దిశలో ముందుకు పోదాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణాపురం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట కుమార్ వజ్రేష్ యాదవ్, మాజీ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్ష అనుగుణంగా పేద కుటుంబాలకు సొంత గృహం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇల్లు తట్టుకోవడానికి సహకారం చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలను లబ్ధి చేకూరింది. లబ్ధిదారులకు సొంత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిందని, ఆనాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచన మేరకు గట్కేసర్ మున్సిపాలిటీలో గణపురంలో, అదేవిధంగా
లింగాపూర్ తండలో మా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు, అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు, రూప్ సింగ్ నాయక్ గారు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మేము కోరేది ఏంటంటే, పేదవాని ఇంట్లో ఈరోజు చూస్తా ఉన్నా నేను, వాళ్ళ కళ నెరవేర్చింది. గత ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేయలేని పని, జిల్లాలోనే మా నియోజకవర్గంలో 3500 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దానితో పాటు ఇంద్రమ్మ ఇండ్లు, దానితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా 700 ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లో వండుకుండు, గెలిచిన ఎంపీ ఇంట్లో వండుకుండు, ఓడిపోయిన వాళ్ళమందరం కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఏం కావాలో కోరుకుంటూ ప్రజలను ఆలోచన చేస్తూ పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు పాతగా ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పిండు, అయ్యా నేను ఇవ్విస్తా అని. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చి 35 నుంచి 40 వేల ఇండ్లు మన నియోజకవర్గంలో ఇచ్చిండు. ఆ రోజు 10% మనకి ఇస్తాడు. 40 వేల ఇళ్లలో మాకు 4,000 ఇండ్లు రావాలి. 4,000 ఇండ్లు లేకుండా 400, 500 ఇండ్లు ఇచ్చి ఇక్కడ పేద ప్రజలందరినీ నిర్మూల్యం చేసిండు. ఈ ప్రజానికాన్ని అంతా కూడా ఇబ్బంది పెట్టిండు. ఎక్కడెక్కడికెళ్ళో అంటే కూలి పని చేసుకోవడానికి మేస్త్రి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల నీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ వెటనరీ ఇంటిగ్రేటెడ్ నర్సింగ్ పారామెడికల్ కళాశాలలను ఇతర మండలానికి లగచర్లకు తరలించవద్దని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ జేఏసీ సభ్యులు కొడంగల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డిని వినతి పత్రం ఇచ్చిన జేఏసీ నాయకులు కాలేజీలు తరపున పై స్పష్టమైన వైఖరి తెలపాలని జేఏసీ నాయకులు తిరుపతి రెడ్డిని కోరగా తిరుపతి రెడ్డి జేఏసీ నాయకులను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో నిరసన వ్యక్తం చేశారు జేఏసీ నాయకులు. మంచి కాలు ఇస్తే మాది మీద బలింగ్ పెట్టి డబ్బులాంగ్ ఇది వీర తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ మెడికల్ కళాశాల నిర్మించేదాకా మెడికల్ కళాశాల నిర్మించేదాకా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పట్న కేంద్రంలో ఈరోజు వలిగొండ పట్న రైతు వేదికలో 59 కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, మండల ఎంఆర్ఓ ఎండిఓ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6,000 కోట్ల రూపాయలు అప్పు మిట్టి కట్టాల్సిన పరిస్థితి. అసలు కానీ మిట్టి కానీ 6,000 కోట్లు దానికే పోతాయి. అవే పైసలు మాట్లాడుతుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చేసే కార్యక్రమాలు మనం చెప్పిన కార్యక్రమాలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పక్క అభివృద్ధి చేయాలి, ఒక పక్క సంక్షేమం కూడా. ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి కానీ మరి ఇంకా వేరే ఇంద్రమిల్లు కానీ ఒక 10 ఇంద్రమిల్లు ఇయ్యలే, 10 ఇంద్రమిల్లు కానీ ఈరోజు ఏ గ్రామం పోయినా ఇంద్రమిల్లు మరి ఒక పండుగ వాతావరణంలో ఇంద్రమిల్లు కూడా మరి కట్టుకుంటున్నారు. చాలా సంతోషంగా గ్రామాలు తిరుగుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంద్రమిల్లు ఏర్పడుతున్నాయి. రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఓ 10-15 ఏళ్ళు రేషన్ కార్డు కూడా లేకుండే కొత్త కుటుంబాలు కొత్త సంసారాలు ఏర్పడినప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు రాలేదు. సో ఈరోజు ఆ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇంద్రమిల్లు ఇచ్చే కార్యక్రమం కానీ సన్న బియ్యం కూడా మంచిగా మరి అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే తినలేని పరిస్థితి ఉంటే అది అమ్ముకునే పోటీ వాళ్ళకో లేకపోతే లిక్కర్ కంపెనీలకో బీర్ కంపెనీలకో అమ్ముకుని మళ్ళా డబ్బులు అదనంగా పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండే. ఇట్లా ఉండదు పరిస్థితి. నేరుగా మనం సన్న బియ్యం ఇవ్వాలి, మంచి బియ్యం ఇవ్వాలి అని చెప్పి దేశంలో
ఎక్కడ లేనట్టు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ 13,000 కోట్ల రూపాయలు సన్నబియ్య కార్యక్రమానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖర్చు పెడుతుందంటే ఇది గొప్ప విషయంగా మనం భావించాలి. సో ఈ విధంగా పైసలు లేని పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరుగుతున్న ఎక్సైజ్ టెండర్ల ప్రక్రియ నేటితో పూర్తయింది. దీంతో ఇప్పటికీ అప్లికేషన్స్ తక్కువే కానీ అమౌంట్ పరంగా టార్గెట్ రీచ్ అయినట్టు తెలుస్తుంది. మేడ్చల్ జిల్లాకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మేడ్పల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పళని కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఇక గతంలో ఈ టెండర్ల ప్రక్రియ తెలంగాణ బంద్ పండుగల హాలిడేస్ రావడం వల్ల మరోసారి చివరి డేట్ 23కు ప్రభుత్వం పొడిగించింది. ఇక దీంతో గురువారం చివరి రోజు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎవరైతే ఇంకా టెండర్లు వేయలేదో వారికి మరో అవకాశం రావడంతో టెండర్ల ప్రక్రియకు చాలా మంది హాజరయ్యారు. ఇక చివరి రోజు కూడా అనేకులు అప్లికేషన్లు వేశారు. కొందరు అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం మహిళల పేర్లతోనే టెండర్లు వేశారు. లేదు ఇంకా ఒకసారి అన్ని కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదు అని రాష్ట్ర సకాల వ్యవసాయాలతో కలకలలాడుతుందని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వైద్య నగరాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా 24 గంటలు సరఫరా చేస్తుంటే ఎక్సైజ్ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్లు గురించి మద్యం బాబులకు అవగాహన కల్పిస్తున్నారు అని అన్నారు. ఇక అలాగే 13 ముక్కల పేకాట ఆడడం తప్పు కదా అని మన స్పీకర్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా జీఎస్టీ అని గూగుల్ అని పబ్లిసిటీ చేసుకుంటూ పేదవాడి జీవితంతో ఆడుకుంటుందని అన్నారు. జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ప్రజా సమస్యలు, ప్రజల అవసరాలు, వీటన్నిటికన్నా మా సోకులు మాకు ముఖ్యం, మా ప్రచారం మాకు ముఖ్యం అన్నట్టుగా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలంతా షో చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా అని మనం ఆలోచిస్తే మనం ఆడింది ఆట పాడింది పాటలాగా జరిగిపోతుంది. కేంద్రంలోనేమో బీజేపీ సపోర్ట్ ఉంది, ఇక్కడేమో జనసేనని కలుపుకున్నాం. ఇంకెంతమంది ఉన్నప్పుడు బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడో ఏం చేయలేడన్నంత భావన ఒకటి. దానికి మించి మనం చేసినా చేయకపోయినా ఆహా ఓహో అని కీర్తించి అద్భుతం అమోఘమని పిట్టల దొరలలాగా రాసేవాళ్ళు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా చెప్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో, ఏ రకంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్మార్గంగా నడుపుతున్నారో ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఏ ప్రజా సమస్య పట్టించుకున్న పాపం లేదు. ఎవరు ఏ వర్గం ఎలా. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పిసినిరెడ్డిగూడెం పల్లె దవాఖానాలో సూపర్వైజర్ పోస్టుపై అనుమానాలు
నిగ్గు తేల్చాలని, పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు, ఎం నాగమణి, సిహెచ్ఎల్ఐలు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పల్లె దవాఖానాలు, ఎంఎల్, హెచ్పిఎస్ఎంఎన్ రెగ్యులర్ ఆశా వర్కర్లను నియమించాలని శుక్రవారం గ్రామస్తులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దవాఖానాలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అన్ని రకాల మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వానికంటే భిన్నంగా పరిపాలించిందా అని చెప్పేసి మనం పరిశీలిస్తే, గత ప్రభుత్వాలు రోడ్ల మీద అరెస్టులు చేసే డిమాండ్ల కోసం ఈ ప్రభుత్వం ఇంట్లోనే నిర్బంధిస్తుంది. ప్రజా పరిపాలన పేరుతో అధికారాలకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక పక్క ప్రమాణ స్వీకారం, మరో పక్క బారికేడ్లు తొలగించేటటువంటి ఫోటోలు బ్రహ్మాండంగా మనకు కనిపించాయి మీడియాలో. మరి ఆచరణకి అనుగుణంగానే పరిపాలన చేస్తున్న ముందుగా తెలియజేస్తున్నా, ఈరోజు మన గ్రామ పంచాయతీ కార్మికుల స్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. గ్రామాల్లో ఇలా గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయన్నా, గ్రామాలు పచ్చగా కనబడుతున్నాయన్నా, గ్రామాలు అభివృద్ధి అయినాయన్నా, మన శ్రమట లేకుండా, మన కష్టం లేకుండా, మన చాకిరీ లేకుండా ఇలా గ్రామాలు అభివృద్ధి లేదు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషిస్తున్నాం. ప్రతిరోజు ప్రజలందరూ మిగతా పైపుడాలు ఎవరు వచ్చి చేయరు. బాపనోడో, రెడ్డోడో, కమ్మోడో, లేకపోతే ఇతర వయసులో పెద్ద కులాలకు చెందిన వాళ్ళెవరు వచ్చి ఈ పని లేదు. ఈ పని మనం ఎందుకు చేస్తున్నాం? తీసుకొస్తున్నాయి. గతంలో గత ప్రభుత్వాలు అనేక జీవోలు ఇచ్చాయి. జనాభా కలిగినటువంటి గ్రామం. ఈ యొక్క హెల్త్ సెంటర్లో గోపాలపురం కానీ, చేరిపురం కానీ, అదేవిధంగా బాలతండ 4 గ్రామ పంచాయతీలు కలిపి మన పిండడిగూడెం గ్రామానికి ఏర్పాటు చేసినటువంటి హెల్త్ సెంటర్లో సుమారు 2 సంవత్సరాల కాడి నుంచి ఏఎన్ఎం లేదు, ఆశా వర్కర్ లేదు. ఇక్కడ సూపర్వైజర్ కూడా తను ఇక్కడ హాజరవుతున్నానని చెప్పనుకొని మిగతా ప్రాంతాలలో ఉంటూ జీతం తీసుకుంటా ఉన్నది. కావున ఈ పిండడిగూడెం గ్రామంలో రెక్కాడద కానీ డొక్క అన్నటువంటి వ్యవసాయ కూలీలు, రైతులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క హెల్త్ సెంటర్కి హాజరవుతూ ఉంటారు. ఇక్కడ బీపీ కానీ, షుగర్ కానీ కనీసం ఏఎన్ఎం డాక్టర్ కూడా చూసే పరిస్థితి లేదు. కావున ఇక్కడ మన వాంతులు వచ్చినా, విరోచనాలు వచ్చినా, కనీసం ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నా కానీ సరైనటువంటి ఏఎన్ఎం డాక్టర్ కానీ, ఇక్కడ సూపర్వైజర్ కానీ, కనీసం మనం ఇక్కడ పల్లె దవాఖానలో ఇచ్చేటువంటి మందులు కూడా కరువైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఏఎన్ఎం కానీ, సూపర్వైజర్ కానీ, ఆశా వర్కర్లు కానీ ఇక్కడ మందులు కూడా సకాలంలో ఈ పిన్నెడిగూడెం గ్రామంలో నివసించే ప్రజలందరికీ కూడా సకాలంలో వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పని కోరుతూ మా యొక్క విన్నపం. డాక్టర్ భాస్కర్ మధేకర్ ఉత్తర నేత్ర వైద్యశాల రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో
చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పడమటి వంటి కృష్ణమూర్తి కాంప్లెక్స్ వద్ద ఉచిత నేత్ర వైద్యానికి చికిత్స శిబిరం ఏర్పాట్లో 102 మంది పేరు నమోదు చేసుకుని బీపీ షుగర్ కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్ కోసం రేకుతి ఆసుపత్రికి తప్పుదుగా పంపినట్లు చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు జాడి తిరుపతి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణ సీఐ పొలినేని దేవేందర్ రావు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. గారికి మా లయన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని ముఖ్య చేసి గతంలో కూడా సార్ మనకు అన్ని విధాలుగా సహకారం చేస్తూ ప్రతి ప్రోగ్రాం కూడా మా మాట మన్నించి మా వాల్ పోస్టర్ ఇనాగ్రేషన్ కూడా సార్తో మేము చేయిస్తూ ఉన్నాం. సార్ది బంగారం చేయండి, గోల్డ్ అయింది. ఎందుకంటే ఆ సార్ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మేము ఇప్పుడు మాకు అన్ని రంగాలలో అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నాం కాబట్టి వారికి మేము ప్రత్యేకత చెప్తూ ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ మా సభ్యులంతా కూడా ఇంతమంది రావడానికి కారణమైనరు కాబట్టి సర్వేంద్రియానం న్యాయం ప్రధానం కాబట్టి ఈ సార్ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ కోరుతూ ఒక మమ్మల్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడిన తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ అయింది కాబట్టి సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. 2 minutes. ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లు అందరూ కూడా మా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ధన్యవాదాలు. ఇప్పుడు కానీ దుగ్గినేపల్లికి ఇంకా పైకి ఉన్న లోపలికి గ్రామాల్లోకి మీకు వైద్యం అందించాలంటే కష్టంతో కూడుకున్న పని. మీరు వచ్చి హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు. దీన్ని గ్రహించినటువంటి లయన్స్ క్లబ్ వారు మీ అవసరాన్ని గుర్తించి మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మీ అందరికి కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి టెస్టులు చేసి తర్వాత ఆపరేషన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించేసి సొంతగా లయన్స్ క్లబ్ వాళ్ళే బస్సును అరేంజ్ చేసి ఇలాంటి రవాణా సౌకర్యం కూడా లేకుండా అక్కడ ఏదో 100-200 టెస్టుల గురించి తప్పితే మిగతా అన్నీ కూడా దానికి టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ అయితే ఆపరేషను తర్వాత మందులతోనైతే మందులతోని లెన్స్ కూడా వేస్తున్నారు. ఇంత చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు లయన్స్ క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా వీళ్ళందరికీ మీ చప్పట్లతోని మీ అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో సొంత ఇంట్లో ఉన్న వ్యక్తి తీసుకుపోవడానికి రేపు పోదాం ఎల్లుండి పోదాం ఇంకా చూద్దాంది నీకు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్నట్టు ముసలిలో పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని గుర్తించి మీ అందరికీ సహాయ సహకారాలు అందించు మీ వంతుగా మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తూ అందరూ కూడా మీ సపోర్ట్తో అభినందించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్ కూర్చోండి. మా ఈ కార్యక్రమానికి ఏదైతే మేము హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్కు చెందిన న్యూరో సర్జికల్ డాక్టర్ ఆలుగోలు రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణ కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్కిన్సన్స్ వ్యాధి గురించి, వాటి లక్షణాలు తీసుకోవాల్సిన చికిత్సల నివారణ చర్యల గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కిన్సన్స్ వ్యాధి అనే మెదడుకు సంబంధించిన ఒక నరాల రుగ్మతని మెదడులోని డోపమైన్ కణాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుందని తెలిపారు. గంటలు వచ్చే టాబ్లెట్ క్రమంగా ఏమవుతుంది 4 గంటల నుంచి 3 గంటలు 3 గంటల నుంచి 2 గంటలు 2 గంటల నుంచి గంట. దాని తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ 2 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో మోటా అంటే చేతులు కాలు ముందు వణుకు వచ్చేది, ఇలాగా చెయ్యి ఇలా వణుకుతుంది, కొంతమందికి ఇలా వణుకుతుంది. ఆ వణుకు ఆగిపోతుంది, వణుకు బదులుగా ఊపు వచ్చేస్తుంది, ఇలా డాన్సింగ్ లైక్ మూమెంట్స్ వస్తాయి. అది సైడ్ ఎఫెక్ట్. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ వస్తాయంటే మైండ్ లో వస్తాయి. మైండ్ లో ఏమొస్తాయంటే వాళ్ళకి కళలు, భ్రమలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ముందు ఉండవు.
లేట్ స్టేజెస్, ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత ఇలాగ స్టార్ట్ అవుతుంది. అది అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు. సో దీనికి ఏం చేయాలి? అడ్వాన్స్ పార్కిన్సన్స్ డిసీజ్ కి ఇప్పటి వరకు స్టాండర్డ్ ట్రీట్మెంట్ కేర్ ఏంటంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే బ్రెయిన్ లో చాలా లోతులు, పైన కాదు లోతులో సెంటర్లో కొన్ని న్యూక్లియై ఉంటాయి, కొన్ని బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి వాటికి ఇక్కడ ఛాతీలో బ్యాటరీ పెట్టి కరెంట్ అందిస్తాం. సో ఏ పని అయితే డోపమిన్ చేస్తుందో అలాంటి పని ఈ బ్యాటరీతో ఇచ్చే కరెంట్ చేస్తుంది. బ్రెయిన్ లో ఏదైనా కానీ అన్ని కూడా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తోటి వెళ్తుంది. మీరు ఏ ఎనర్జీ అయినా ఏ కెమికల్ ఇచ్చినా కానీ అది ఎలక్ట్రికల్ ఎనర్జీలో మారి ఎలక్ట్రిక్ దాంతో దాని ప్రకారంగా ఇది పనిచేస్తుంది. సో అదే మనం ఆ కరెంట్ ఇచ్చి మనకి కావాల్సిన మూమెంట్ అవన్నీ చేస్తాం. సో మాది ఒక పెద్ద టీం ఉంది. అందులో 3 సీనియర్ న్యూరాలజిస్ట్ ఉన్నారు, నేను న్యూరో సర్జన్, ఇంకా ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే కొత్త డాక్టర్స్ కి వాళ్ళకి ఈ వ్యాధి దీని గురించి నేర్పించడం, ఎలాగా కనిపెట్టాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎప్పుడు మెడిసిన్స్ ఇవ్వాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి. ప్లస్ ఒక రీసెర్చ్ వింగ్ కూడా ఉంది. సో పిహెచ్డి ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మా దగ్గర కాంప్రిహెన్సివ్ గా దీని గురించి చేస్తాం. దాని తర్వాత ఈ డిబిఎస్ అనేది ఒక పార్కిన్సన్స్ గురించి అయితే పేరులోకి వచ్చేసింది. డిబిఎస్ అంటే పార్కిన్సన్స్ అని. అలా కాకుండా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ఈ కరెంట్ వేరే వ్యాధులు కూడా వాడతారు. అంటే డిస్టోనియా అనే ఉంటుంది. కొంతమందికి ఇలా మెడ వంకర్ అయిపోతుంది, శరీరం వంకర్ అయిపోతుంది, వాటికి కూడా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. ఇంకా కొన్ని రకాల ఎపిలెప్సీ ఉంటుంది, ఫిట్స్ రావడం, కొన్ని రకాల ఎపిలెప్సీ కూడా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. కొన్ని సైకాట్రిక్ డిసీజెస్ కూడా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పనిచేస్తుంది. ఇంకా కొత్త చాలా ట్రయల్స్ వస్తున్నాయి, కానీ అవన్నీ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్ లో ఉన్నాయి. వీటికైతే ఇది ఆల్రెడీ అప్రూవల్. ఈ వ్యాధికి వయసుతో సంబంధం ఉందా సార్, లేదా సార్ రావచ్చా? ముందు అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ వ్యాధి పెద్ద వయసు వాళ్ళకు వస్తుంది అని. ఇప్పుడు కూడా పెద్ద వయసు వాళ్ళకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఒక ట్రెండ్ మారుతుంది చూస్తున్నాం. ఏంటంటే 40 ఏళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ చాలా యంగ్ లో కూడా వస్తున్నాయి. యంగెస్ట్ చూసింది 24 ఇయర్స్ పేషెంట్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. తంగలపల్లి మండలం నరేళ్లలోని తెలంగాణల బాలిక గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. మల్లాపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ తనిఖీ. మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ కేటీఆర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో. ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు జీవన సాఫల్య పురస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు వెల్లడించిన అదనపు ఎస్పీ చంద్రయ్య. భీమేశ్వర ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. సిరిసిల్లలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రగతిని పరిశీలించిన సచ్ సీఈఓ దివ్య దేవరాజన్. ఇవి వాల్టి బులెటిన్లోని అప్డేట్స్. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం. నమస్తే.